వే న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. దుండిగల్ పోలీస్ స్టేషన్లోని మేడ్చల్ ఎస్సీపీ శంకర్ రెడ్డి మీడియా సమావేశం. జల్సాలకు అలవాటు పడి అక్రమ సంపాదన లక్ష్యంగా రాత్రిపూట ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు పాత నేరస్తులను అరెస్ట్ చేశారు మేడ్చల్ సిసిఎస్ పోలీసులు. సూరారం కాలనీకి చెందిన హరిబాబు, సూర్య అనే నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుండి 14 తులాల బంగారం, 1 కేజీ వెండి, 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు పోలీసులు. వీరిపై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో పరిధిలో ఒకరిపై 8, మరొకరిపై 6 దొంగతనం కేసులు ఉన్నట్లు ఏసీపీ తెలిపారు. పలు చోట్ల కేసుల్లో జైలు శిక్ష కూడా అనుభవించి వచ్చిన వారి ప్రవర్తనలో కూడా తేడా లేదని పోలీసులు వెల్లడించారు. వెనకాల మా డిఐ సతీష్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ నాయుడు, మా క్రైమ్ టీమ్ దుండిగల్ నరసరావు క్రైమ్ టీమ్ చాలా ఎక్సలెంట్ పర్ఫార్మ్ చేసుకుని ఈ పెర్మిషన్ దొంగలు పట్టుకోవడం జరిగింది. దీనికి భరత్ కుమార్ ఇన్స్పెక్టర్ అండ్ మన ఇన్స్పెక్టర్ సతీష్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్గా ఉండి వాళ్ళందరూ కూడా ఇద్దరి పైన కూడా ఒకరి పైన 6 కేసులు ఉన్నాయి, ఒకరి పైన 8 కేసులు ఉన్నాయి. వాళ్ళిద్దరి పైన ఆల్రెడీ వీళ్ళు పాత నేరస్తులన్నీ కూడా యాక్టివ్ సస్పెక్ట్ షీట్ కూడా మెయింటైన్ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళ మీద సర్వేలెన్స్ కూడా జరుగుతుంది. అందులో భాగంగానే వాళ్ళని నిఘా పెట్టడం వల్లనే వీళ్ళ యొక్క యాక్టివిటీ కానీ అనుమానాస్పదం ఉండేసరికి వాళ్ళు పట్టుకొని ఇంట్రాగేషన్ చేస్తే ఇప్పుడు ఈ ప్రాపర్టీ మొత్తం కూడా రికవర్ చేయడం జరిగింది. సూరారం పోలీసులకు సంబంధించినటువంటి కేసులో మన డిఐ సతీష్ మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ నాయుడు, మా దుండిగల్ ఇన్స్పెక్టర్ సతీష్, మా సూరారం ఇన్స్పెక్టర్ భరత్ కుమార్, వీళ్ళతో పాటు మా క్రైమ్ టీము, మా పోలీసులు అందరూ కూడా చాలా కష్టపడి ఇద్దరు పేరు పోసిన దొంగల్ని, పాత దొంగల్ని పట్టుకోవడం జరిగింది. అందులో ఒక అతని పేరు హరిబాబు, ఇంకో అతని పేరు సూరిబాబు. వీరిద్దరి పైన కూడా మన సూరారం పోలీస్ స్టేషన్ ఆల్రెడీ షీట్లు కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. వీళ్ళిద్దరి పైన ఇప్పుడు సుమారుగా 15 లక్షల రూపాయల వాల్యూ ఉన్న ప్రాపర్టీ ఇవాళ సీజ్ చేయడం జరిగింది. అందులో 15 తులాల బంగారము, 3 బైకులు రికవర్ చేయడం జరిగింది. దీంట్లో మా టీం వాళ్ళు ఎంతో కష్టపడి వీళ్ళు పట్టుకోవడం జరిగింది. వీళ్ళు సైబరాబాద్లో 3 హెచ్బీ బై నైట్లు, ఒకటి సంగారెడ్డిలో, ఒకటి నర్సాపూర్లో, ఒకటి అలియాబాద్లో వీళ్ళు దొంగతనాలు చేసి తిరుగుతున్నారు. అందులో ఇన్ఫర్మేషన్ పైన మా వాళ్ళు వారిపైన నిఘా పెట్టి పట్టుకోవడం జరిగింది. వాళ్ళిద్దరిని పట్టుకొని అరెస్ట్ చేసి 9 కేసులలో కూడా అరెస్ట్ చేసి, ఈ 9 కేసులలో 2 కేసులు మన డివిజన్కి సంబంధించినది. ఒకటి సూరారం పోలీస్ స్టేషన్ కేసు, ఒకటి దుండిగల్ పోలీస్ స్టేషన్ కేసులలో వాళ్ళు పట్టుకొని అరెస్ట్ చేసి ప్రాపర్టీ సీజ్ చేసి వాళ్ళ కోర్టును ప్రొడ్యూస్ చేస్తున్నాం. దీంట్లో కష్టపడి పనిచేసినట్టు మా టీం అందరూ కూడా డీసీపీ గారి ద్వారా సిపి గారికి పెట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ అభినందనలు చెప్పినారు. వాళ్ళకు కూడా రివార్డులు ఇవ్వడం జరుగుతుంది.